మూసీ ప్రక్షాళన గానే మూసీ ప్రాజెక్టు గానే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ నగరంలో ఇక్కడి నుంచి కృష్ణా రివర్ లో విలీనమయ్యే వరకు మూసీ నది స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతగా నీరు పారాలి, అక్కడ రైతులకు మంచి నీరు రావాలి సాగుకు అనేటువంటి ఆలోచన మాకు ఉన్నది. కానీ పదే పదే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు గానే, ముఖ్యమంత్రి గారు గానే, ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు గానే భారతీయ జనతా పార్టీకు దేశంలో ఒక విధానము, రాష్ట్రంలో ఒక విధానము, అక్కడనో సాబర్మతి ఇక్కడనో ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండే. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్ లు మధుబన్ పార్క్ గానే, అక్కడ విఘ్నేశ్వర కాలనీ గానే, మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్ గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. ఎస్, సాబర్మతి మేము చేసినాం. సాబర్మతి కూడా మూసీ లాగానే ఇక్కడ వాసన వచ్చేటి నది ఉండే అప్పుడు అహ్మదాబాద్లో. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతికి ఇంటర్లింక్ చేసి, సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని ఆ నిర్వాసితులందరూ కూడా ఇల్లీగల్ గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4,000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆల్టర్నేట్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కానీ మీరు భయభ్రాంతులు చేసి గడపర చేతిలో పెట్టుకొని ఎవరిల్లు కూడా కొడతారని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు అక్కడ మధుబన్ పార్క్ ఇల్లు కూడా కొడుతూ అంటారు. విఘ్నేశ్వరరావు విలాస్ చిన్న చిన్న విలాస్ మధ్యవర్తి కుటుంబాలు వాళ్ళని కూడా కొడతా అంటున్నారు. దానికి వ్యతిరేకం మేము. గాంధీ సరోవర్ కోసం మేము 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం ఉండే? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి, 1000 అడుగులు పెట్టండి, 2000 పెట్టండి, ఆకాశం దాకా పెట్టి మాకు ఎవరికి అభ్యంతరం లేదు. మందా సంతోషిస్తుంది దాన్ని. కానీ వీధవాళ్ళ ఇల్లు తీసుకొని వాళ్ళు కూలగొట్టి మీరు ఈ యొక్క ప్రక్షాళన చేస్తే మాత్రం తప్పకుండా ముందు ప్రక్షాళన చేయండి, తర్వాత మీరు గాంధీ బొమ్మ కొట్టడం మాకు ఎటువంటి ఒక అభ్యంతరం లేదు అనేది మీకు చెప్తా ఉన్నాం.